హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏపీ రైతులకైతే గవర్నమెంట్ అయితే రూ. 75,000 అకౌంట్లో జమ చేయబోతుంది ఫ్రెండ్స్. అది ఎందుకు జమ చేస్తుంది, ఎవరికెవరికి ఈ 75,000 వస్తాయో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ రూపంలో మీరు చూస్తారు, మిస్ అవ్వకుండా అయితే ఉంటుంది. సో ఇక వీడియో చూసుకున్నట్లయితే ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ అన్ని వర్గాల ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ అయితే అందిస్తుంది. తాజాగా రైతులు ఏపీ సర్కార్చే గుడ్ న్యూస్ అయితే తెలిపింది. అదేంటంటే ఏపీ ఫార్మ్ ఫండ్ స్కీమ్ 2 అనే కొత్త పథకాన్ని అయితే తీసుకొచ్చింది. ఉద్యాన పంటలను పండించే రైతుల కోసం దీనినైతే ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా రైతులకు 50% సబ్సిడీతో రూ. 75,000 వారి ఖాతాలో జమ కానుంది. ప్రధానంగా కరువు ప్రాంతాల్లో నీటి కొరతను పరిష్కరించేందుకు, పంటల దిగుబడిని మెరుగుపరిచేందుకు ఫామ్ ఫండ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రోత్సహించనుంది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఫామ్ ఫండ్లను నిర్మించనుంది. 20 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతు కొలతతో పాండ్లను నిర్మిస్తారు. ఇందులో జియో మెంబ్రేన్ షీట్ ఉపయోగించి 12 లక్షల లీటర్ వరకు నీటి నిల్వ చేస్తారు. వేసవిలో 2 ఎకరాల్లో 2 పంటలను సరిపడా నీటిని అందించగల సామర్థ్యంతో వీటిని నిర్మిస్తారు. ఇది పండ్లు, పువ్వులు, కూరగాయలు పంటలు దిగుబడిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. చెరువు నిర్మాణానికి మొత్తం ఖర్చు 1.50 లక్షలు కాగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా రూ. 75,000 మొత్తం ఖర్చు 50% అయితే ఇస్తుంది. అంటే 1.50 లక్షల్లో ప్రభుత్వం 50% అంటే 75 లక్షలు అయితే అందిస్తుంది. రైతు తన వాటా కింద 75,000 భరించాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏమేమి పత్రాలకు చూసుకున్నట్లయితే ల్యాండ్ టైటిలింగ్ అండ్ పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్బుక్, దరఖాస్తు ఫారం, సో ఇవి సమర్పించాల్సి అయితే ఉంటుంది. ఎలా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే మొదటగా దరఖాస్తు ఫారం మీ సేవా కేంద్రాల నుంచి పొందాలి. మీ సేవా కేంద్రంలో దరఖాస్తును నమోదు చేసుకోవాలి. దరఖాస్తు ఫారం పూర్తి చేసి రైతు భరోసా కేంద్రం అంటే ఆర్బీకేలో సమర్పించాల్సి అయితే ఉంటుంది. అధికారుల ధృవీకరణ తర్వాత చెరువులు తవ్వడం ప్రారంభించాలి. జియో మెంబ్రేన్ షీట్ను ఇన్స్టాల్ చేయాలి. దాన్ని ధృవీకరించిన తర్వాత 75,000 సబ్సిడీ నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సో ఎవరెవరికైతే అర్హతగా ఉన్నారో వాళ్ళందరూ మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఫామ్ అయితే ఫిల్అప్ చేసి ఆర్బీకేలు ఇస్తే వాళ్ళు పరిశీలించి స్వయంగా మీ అకౌంట్లో అయితే మనీ వేయడం జరుగుతుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.